నేత్రదానం మరో ఇద్దరికి చూపునిస్తుందని, నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులను నింపినవారు అవుతారని లయన్స్ క్లబ్ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి అన్నారు. కమాన్పూర్ మండలం కల్వచర్ల గ్రామవాసి జాపతి రాజయ్య బుధవారం అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులు రాజయ్య నేత్రాలను దానం చేయడానికి ముందుకు రాగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్, కార్యదర్శి లింగమూర్తిని సంప్రదించి కరీంనగర్ నుండి ఎల్వి ప్రసాద్ సంస్థ నుండి వచ్చిన టెక్నీషియన్ ప్రదీప్, లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ సభ్యులు మేకల మార్తి యాదవ్ ఆధ్వర్యంలో జాపతి నర్సయ్య నేత్రాలను సేకరించి హైదరాబాద్కు పంపారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కళ్ళు మన శరీరంలో అత్యంత విలువైన భాగమని, వాటిని కాల్చివేయడం లేదా చనిపోయిన తర్వాత వాటిని పాతిపెట్టడం ద్వారా మనం దానిని వృధా చేయకూడదన్నారు. లక్షలాది మంది భారతీయులు కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారని, అలాంటి వారికి నేత్రదానం ద్వారా కంటి చూపును ఇవ్వవచ్చని తెలిపారు. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న జాపతి రాజయ్య కుమారులు శ్రీనివాస్, శేఖర్, కూతురు రమ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ సభ్యులు రమేష్, సమ్మయ్య మరియు గొట్టుముక్కల మల్లేష్, లక్ష్మణ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.